మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం చాలా మంచి రోజు. ఎందుకంటే ఈ శుక్రవారం పౌర్ణమికి ముందు వస్తుంది. అయితే ఈ శుక్రవారం రోజు రాత్రి 7:15 నుండి 9 గంటల మధ్యలో గ్యాస్ పొయ్యి కింద ఇది పెడితే చాలు, లక్ష్మీదేవి రాత్రికి రాత్రే మీ ఇంటినంతటినీ కూడా డబ్బుతో నింపేస్తుంది. మీ కష్టాలన్నీ కూడా తొలగించేస్తుంది. రాత్రికి రాత్రే మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. మీరు అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. కనుక మీరు కూడా శుక్రవారం రోజు రాత్రికి గ్యాస్ పొయ్యి కింద దీనిని పెట్టండి. అలా పెట్టడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు ఉండే చెడంతా కూడా తొలగిపోతుంది. భరించలేని కష్టాలు సైతం పోతాయి. ప్రతి ఒక్కరూ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలని, లక్ష్మీదేవి ఆకర్షణ పెరగాలని, ఇంట్లో కష్టాలు ఉండకూడదు, ఇంట్లో బాధలు ఉండకూడదని, అందరిలాగా సంతోషంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఎందుకు వస్తాయో తెలియదు కానీ కష్టాలు వస్తాయి. 2 రోజులు బాగుంటే 3వ రోజుకి కష్టం వచ్చేస్తుంది. ఇంట్లో గొడవలు జరుగుతాయి, లేదా ఆరోగ్యం పాడవుతుంది, లేదంటే అనుకున్న పనులు జరగవు. ఇలా ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. ఇలా తెలియకుండా వచ్చే కష్టాల నుండి బయటపడాలంటే రేపు శుక్రవారం రోజు చక్కగా గ్యాస్ పొయ్యి దగ్గర ఈ పరిహారం చేసుకోండి. మరి ఇంతకీ ఆ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మనకు ఆశ్రయం ఇచ్చిన వారిని ఎలా గౌరవించాలో తెలిపే పురాణ కథను విందాం. ఒకసారి బ్రహ్మదేవుని ఉద్దేశంపై ఇంద్రాది దేవతలు మహర్షులతో కలిసి విష్ణు అవతారమైన వామనమూర్తితో సహా లక్ష్మీ కటాక్షం కొరకు తీర్థయాత్రలకు బయలుదేరారు. అట్టి మహనీయులు దర్శింపగోరిన పుణ్యక్షేత్రాలు, తీర్థాలు ఉన్న మన భారతదేశం ధన్యం. మహదానందంతో వారెన్నో తీర్థాలు దర్శించినారు. చోట బాగా ఎండిపోయిన వృక్షం ఒకటి వారికి కనబడింది. ఆ చెట్టు త్వరలో ఓ శుష్కించిన చిలుక కాపురమున్నది. అది చూసి ఇంద్రాది దేవతలు, పక్షీశ్వర, ఈ వృక్షం బాగా శుష్కించి ఉన్నది. పూలు, ఆకులు, పండ్లు ఏమీ లేకుండా ఉన్నది. అయినను నీవెందులకు ఈ వృక్ష ఆశ్రయాన్ని విడవలేదో తెలుసుకోవాలని ఉన్నది మాకు అని అడిగినారు. దానికి చిలుక ఇలా బదులిచ్చింది: ఓ దేవతలారా, ఇది చాలా పురాతనమైన వృక్షం. ఇది ఓ కల్పవృక్షం. అమృత మాధుర్యం గల దీని ఫలములు భుజించి నేను చిరకాలము జీవించాను. కాలగమనం వల్ల ఈ కల్పవృక్షం ఈనాడు ఇలాగున్నది. కాలగతిని ఆపటం ఎవరితరం? ఒకప్పుడు నాకు ఆశ్రమించి నన్ను ఎండా వాన నుండి కాపాడి నాకు మంచి ఆహారం ఇచ్చిన ఈ వృక్షమును నేనీనాడు శుష్కించినదని విడనాడలేను. అట్లు చేసినా అది కృతజ్ఞత అవుతుంది. కృతజ్ఞతకు మించిన మహాపాపం మరి ఒకటి లేదు కదా. నిజాశ్రయైన ఈ కల్పవృక్షమే నాకు సర్వలోకం అని చిలుక దేవతలతో చెప్పింది. ఆ ధర్మం మాట్లాడిన చిలుకను చూసి దేవేంద్రుడిలా, ఓ సుఖ రాజమా, నీకు ఇంతటి విజ్ఞానం, ధర్మం ఎలా తెలిసినాయో వినాలని ఉంది నాకు అని అన్నాడు. అప్పుడు చిలుక, నేను ఎన్నడూ మిత్రదోహం చేయలేదు. తల్లిదండ్రుల యందు అనురాగం కలవాడను. నా భార్యను బాగా చూసుకుంటాను. నాతో సహజీవనం చేస్తున్న వారిని ఎన్నడూ అవమానించను. ఈ కారణాల వలన నాకు నిర్మల జ్ఞానం కలిగింది అని సమాధానమిచ్చింది. చిలుక మాటలకు సంతోషించి దేవేంద్రుడు ఏదైనా అభిష్టం కోరుకోమని అడిగాడు. అప్పుడు చిలుక, అయ్యా, నేను ఏ లోకాలను కోరను. నాకు ఈ వృక్షమే కైవల్యం. అయితే నాకు ఈ చెట్టు ఇవ్వటమే కానీ నేను ఎన్నడూ దీనికేమీ ఇవ్వలేదు. ఈ చెట్టును మళ్ళీ సజీవంగా చేయండి అని బదులిచ్చింది. దేవేంద్రుడు చిలుక యొక్క సద్భావాన్ని, కృతజ్ఞతా భావాన్ని మెచ్చి ఆ కల్పవృక్షాన్ని సర్వగుణాన్వితంగా చేశాడు. అలా ఆ సుఖరాజ్యమును ఆశీర్వదించి అందరూ తీర్థయాత్రలు కొనసాగించి చివరకు లక్ష్మీ కటాక్షం సంపాదించారు. తన నిజాశ్రయాన్ని పరిత్యజించని చిలుకకు తన ధర్మవర్తనం వలన కడకు బ్రహ్మలోకం ప్రాప్తించింది. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, మనకు నీడనిచ్చిన ఇంటిని, మనకు అన్నం పెట్టిన నేల తల్లిని అంటే దేశాన్ని ఎన్నడూ పరిత్యజించకూడదని ఈ కథ మనకు చెప్తున్నది. అట్లు త్యాజించిన వాడు కృతజ్ఞుడవుతాడని సుఖరాజ్యం చెప్పింది. అలాగే మనం మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడ్డ వారందరితో కృతజ్ఞతా భావంతో మెదగాలని సుఖరాజు మనకు చెప్పాడు. వీడియోలోకి వస్తే, కొంతమంది ఆడవాళ్ళు ఎంతో కష్టపడి వంటలు చేస్తారు. కొత్త వంటలు నేర్చుకుని మరీ చేస్తూ ఉంటారు వంటలు. కానీ వారు ఏం వండినా రుచిగా ఉండదు. రుచి పచి లేనట్టుగా ఉంటాయి. ఇలా జరిగితే మీరు వంటగదిలో ఒక చిన్న
పట్టిక ముక్కను పెట్టి ఉంచండి. అలా ఉంచటం వలన మీరు చేసే వంటలు రుచిగా మారుతాయి. ఇది చాలామందికి తెలియని విషయం. ట్రై చేసి చూడండి, ఖచ్చితమైన ఫలితాలు అయితే మాత్రం వస్తాయి. ఇక శుక్రవారం రోజు గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి అనే విషయానికి వస్తే ఏమీ లేదు. శుక్రవారం రోజు రాత్రి 7:15 నుండి 9 గంటల మధ్యలో ఆడవారు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని మనసులో మంచి సద్భావంతో ఈ పరిహారాన్ని చేయండి. అసలు ఏం చేయాలి అంటే, ముందు ఒక స్టీల్ ప్లేట్ను తీసుకొని ఆ పళ్ళెంలో ముందుగా ఒక 3 స్పూన్ల ఉప్పు వేయండి. తర్వాత ఆ ఉప్పు మీద 1 స్పూన్ వంట నూనెను వేయండి. కొద్దిగా అంటే 1 స్పూన్ జీలకర్రను కూడా వేయండి. చివరిలో 2 రూపాయల బిళ్ళలను కానీ 1 రూపాయి బిళ్ళను కానీ పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ వంటగదిలోని గ్యాస్ పొయ్యి కింద పెట్టి వదిలివేయండి. ఈ పరిహారాన్ని ఆడవారు మగవారు ఎవరైనా సరే చేయవచ్చు. పరిహారం చేయటం వలన ఇంట్లోని కష్టాలు పోతాయి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. మీ ఇంట్లోకి ధనం ఆకర్షింపబడుతుంది. ఎందుకంటే ఈ పరిహారానికి వాడిన ఉప్పు, నూనె, జీలకర్ర ఇవన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి. వీటితో మన కష్టాలను తొలగించుకోవచ్చు, లక్ష్మీదేవిని ఆకర్షించవచ్చు. కనుక ఒక ప్లేట్ను తీసుకొని ఆ ప్లేట్లో ఉప్పు, ఆయిల్, జీలకర్ర, కాయిన్ ఇవన్నీ కూడా వేసి తర్వాత ఆ ప్లేట్ను తీసుకుని వెళ్ళి గ్యాస్ పే కింద పెట్టి వదిలివేయండి. వారం రోజుల వరకు ఆ ప్లేట్ను అలా వదిలివేయండి. వారం రోజుల తర్వాత ఈ ప్లేట్ను తీసి దానిలోని ఉప్పును, జీలకర్రను తీసి మట్టిలో పాతిపెట్టేయండి. కాయిన్ మాత్రం తీసుకొని ఎవరైనా సరే చిన్న పిల్లలకు ఇచ్చేయండి. శుక్రవారం రోజు ఇలా చేస్తే మీ వంటగదిలోని నెగిటివ్ ఎనర్జీ, చెడు మొత్తం కూడా పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. రాత్రికి రాత్రే మీరు అద్భుత ఫలితాలు చూస్తారు. కనుక మీరు కూడా రేపు శుక్రవారం రోజు గ్యాస్ పొయ్యి కింద దీనిని పెట్టి శుభ ఫలితాలను పొందండి. రేపు శుక్రవారం ఎంతో మహిమాన్వితమైన రోజు. అయితే ఈరోజు ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా పసుపుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీకు తిరగనేదే ఉండదు. శుక్రవారం రోజు కొంచెం పసుపు, 5 గింజల బియ్యం తీసుకుని ఇలా గనుక చేస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి అప్పుల బాధలన్నీ కూడా తీరిపోయి మీరు ధైర్యంగా హ్యాపీగా బ్రతకగలుగుతారు. అంతేకాదు డబ్బు మనకు కావలసిన దానికంటే అధికంగా వస్తుంది. తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి పనిలో మీదే పైచేయి అయి ఉంటుంది. మరి శుక్రవారం రోజు పసుపు మరియు బియ్యంతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మంచి తిథి కలిసి వచ్చిన శుక్రవారం రోజు ఇంట్లో రహస్యంగా పసుపుతో ఒక పని చేయాలి. ఈ పని చేసినట్లు ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి. సాధారణంగా శుక్రవారం రోజు లక్ష్మీ పూజ ఎక్కువగా చేస్తూ ఉంటారు. శుక్రవారం లక్ష్మీ పూజ చేయటం వలన తిరుగులేని విజయాలు లభిస్తాయి. అంతేకాకుండా సకల దేవతలు, ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. అసలు ఏం చేయాలి అంటే, శుక్రవారం రోజు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. దానిలో కొంచెం పసుపు వేయండి. అంటే ఒక 100 గ్రాములు పసుపు వేయండి. ఆ పసుపులో 5 బియ్యపు గింజలు వేసి మూటలాగా కట్టండి. ఈ మూటను మీరు పూజించే పూజ గదిలో దేవుని పాదాల ముందు పెట్టి మీ సమస్యలన్నిటినీ కూడా మనసులో ధ్యానించుకోండి. అంటే అక్కడ కూర్చుని ధ్యానించుకోండి. అంటే మీ ముందు ఉన్న భగవంతుణ్ణి ఒక్క మనిషిలాగా భావించి, దేవుడే ప్రత్యక్షమైనట్టుగా భావించి మీ సమస్యలన్నీ కూడా చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఆ మూటను జాగ్రత్తగా దేవుని పటాలు ఎక్కడైతే ఉంటాయో వాటి వెనుక పెట్టేయాలి. భగవన్నామ స్మరణ చేసుకొని మీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా, కోరికలన్నీ కూడా అన్నిటినీ కూడా భగవంతుడి ముందు చెప్పేసి వాటన్నిటినీ కూడా మూట కట్టేసి ఆ మూటను దేవుడి పటాల వెనుక పెట్టి వదిలివేయాలి. ఈ విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకూడదు, ఎవ్వరికీ చెప్పకూడదు కూడా. ఇలా పెట్టిన 7 రోజుల తర్వాత ఈ మూటను కదపాలి. ఈ 7 రోజులు కూడా దీపారాధన చెయ్యాలి. మీకు ఉండే కోరికలు, సమస్యలు అన్నీ కూడా చెప్పుకోవాలి. అలా వారం రోజులు చేసి 7వ రోజున ఈ మూటను తీసి పచ్చని మొక్కల యొక్క మొదల్లో పడేయాలి. అలా పడేసేటప్పుడు కూడా ఎవ్వరికీ కనబడకుండా పడేయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి ఆ మూటతో పాటుగా బయటికి వెళ్ళిపోతుంది. ఇక మీకు ఉన్న సమస్యలు తీరిపోతాయి. చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధిస్తారు. ఇలా చేసి చూడండి, వచ్చే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. కనుక ఎవ్వరూ కూడా వదిలిపెట్టకుండా
మంచి తిథి కలిసి వచ్చిన శుక్రవారం నాడు పసుపుతో ఈ పరిహారాన్ని చేయండి. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకొని చెడు శక్తులను తరిమివేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.